వాళ్ళు కూడా దండాలు పెట్టుకున్నారు పైనుంచి. అంటే స్వర్గాది లోకముల యందు హనుమంతుని కీర్తి వ్యాపించింది. అదేవిధంగా పాతాళాది లోకములు కూడా హనుమంతుని కీర్తిని కీర్తిస్తున్నాయి. ఆయన పాతాళ లోకానికి ప్రవేశించడం శేషరూపంతో వెళ్ళాడు. అక్కడున్న ఆదిశేషువు కూడా ఆశ్చర్యపోయాడని సంహితా గ్రంథాలు చెప్తున్నాయి. ఇక భూమి యందు ఆయన కీర్తి మనకు తెలిసినదే, ఇది ప్రధానమైనది. ఇంకా కాకుండా 3 స్థానాలు హనుమంతునివి చాలా ముఖ్యమైనవి అని చెప్పారు. 7 స్థానాలు చెప్పినా 3 స్థానాలు అందులో ముఖ్యం చెప్పారు. ఇప్పటికీ ఈ యుగానికి కూడా ఉంటాడు ఆయన. ఒకటి కింపురుష వర్షము, ఇది భాగవతంలో కూడా వర్ణించారండి. కింపురుష వర్షం అని. హనుమంతుడు కింపురుషం అనే లోకంలో ఉంటూ, అంటే కింపురుష అది వానర ముఖాలతో ఉంటుంది ఇక్కడ. అలాంటి కింపురుషులు అనబడే వాళ్ళు ఉండేటువంటి చోట నారాయణుడు రాముడుగా ఉంటాడు, అక్కడ హనుమంతుడు ఆరాధన చేస్తూ ఉంటాడు అని శాస్త్రం చెప్తుంది ఇక్కడ. ఇది భాగవతంలో మనకు కనబడుతుంది. అదేవిధంగా సంహితా గ్రంథాల్లో హనుమంతుడు 7 చోట్లు చెప్పారు. అందులో కొన్ని ఈ లోకంలో లేవు, కొన్ని ఈ లోకంలో ఉన్నాయి. కనుక కింపురుష లోకం ఒకటి. రెండవది సాకేతం. సాకేతం అంటే చాలామందికి తెలుసు, అయోధ్య. అయోధ్యలో హనుమంతుడు ఉంటాడట. ఈ మాట రామాయణం చివరిలోనే చెప్తాడు. ఇక్కడే ఉంటాను నేను అన్నాడు ఆయన రాముడితో. అంటే అయోధ్యలో హనుమత్ స్వామి ఉన్నాడు, ఎప్పుడూ ఉంటాడు. అయితే మనం ఒక భవ్యమైన స్వామి ఆలయాన్ని ఇప్పుడు నిర్మాణం చేసుకున్నాం. అక్కడున్న హనుమంతుడు చాలా సంతోషించాడు, అందరిని అనుగ్రహించాడు. కానీ ఇంకా ఎన్నో రామాలయాలు ఉన్నాయి అక్కడ. వేల కొలది రామాలయాలు ఉన్నాయి, వేల కొలది హనుమదాలయాలు ఉన్నాయి. హనుమత్ క్షేత్రము సాకేతం. ఇక ఇది రెండవది. మూడవది హనుమంతుడుండే చోటు గంధమాదనము. హిమోత్పర్వత శ్రేణిలో గంధమాదనము. ఇవి ప్రధానంగా 3 స్థానములు కనుక తిహులోక ఉజాగర్, 3 లోకాలలో ప్రకాశించేవాడు, 3 స్థానముల్లో ప్రకాశించేవాడు. 2 అర్థాలు తీసుకోవచ్చు. అంటే హనుమంతుని కీర్తి 3 లోకాల్లో వ్యాపించింది. అంటే పైన దేవతలు కానీ, అలాగే నాగలోకవాసులు కానీ, భూలోకవాసులు కానీ, ముల్లోకాల వాళ్ళు హనుమంతుని కీర్తిస్తూనే ఉన్నారు. అయితే పైలోకం అంటే స్వర్గం ఒకటే కాదు, పైన ఎన్ని లోకాలు ఉన్నాయో తెలియదు, క్రింద ఎన్ని లోకాలు ఉన్నాయో మనకు తెలియదు. అందుకే 3 స్థానములంటే మనం ఉన్న చోటు, మన పై చోటు, మన కింద చోటు అని అర్థం. ఇక్కడ 3 చోట్ల వ్యాపించిపోయాడంటే అంతటా వ్యాపించిన వాడు హనుమంతుడు, అది దీని అర్థం. అది జయ కపీస్ తిగులోక ఉజాగర్, ఇంత విశేషమైన భావం. తిగులోక ఉజాగర్ దగ్గర స్వామి కీర్తి యొక్క గొప్పతనాన్ని చెప్పుకున్నాం ఇక్కడ. అందుకే స్వామి అనేక చోట్ల ఉంటాడు. అందులో కదలీవనములతో ఉన్నటువంటి గంధమాదనలు ఉంటాడన్నారు. అక్కడ గంధమాదనలో కదలీవనము బంగారు అరటి తోటలండి. అక్కడే కనబడ్డాడు భీమసేనుడికి. అందుకే భజే రమ్య రంభావళి నిత్యవాసం, భజే బాలభాను ప్రభాచారు భాసం, భజే చంద్రికా కుంద మందార హాసం, భజే సంతతం రామభూపాలదాసం అంటూ ఆదిశంకర భగవత్పాదుల వారు హనుమదష్టకంలో పేర్కొన్నారు ఇక్కడ. అందులో రమ్య రంభావళి, రమ్యమైనటువంటి అరటి తోటల్లో ఉన్నటువంటి వాడు అక్కడ ఆయన గోచరించాడు. అందుకే ఆయన వర్ణన చేయగలిగాడు. అలాగా వివిధ స్థలముల యందు కీర్తింపబడి